ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణాశ్రమ స్థాపనము. మొదటి 10 రోజులు అయిన తర్వాత అమ్మ సమాధి వద్ద ఎవరూ ఉండేవారు కాదు. నిరంజనానందులే ప్రతినిత్యం స్కందాశ్రమం నుండి క్రిందికి వచ్చి అమ్మ సమాధి దగ్గర నిత్య పూజా నైవేద్యాలు చేసేవారు. కొద్ది కాలం తర్వాత అమ్మ సమాధిపై చిన్న కుటీరం నిర్మించి వారు అందులో ఉండేవారు. భగవాన్ మాత్రం ప్రతిరోజు సాయంత్రం వ్యాహ్యాళికి వచ్చినట్లు వచ్చి అమ్మ సమాధి వద్ద కొంతసేపు గడిపి తిరిగి స్కందాశ్రమం వెళ్లేవారు. ఒకనాడు వారి జయంతికి వారం రోజుల ముందు అమ్మ సమాధి వద్దకు వచ్చిన వారు అక్కడే ఉండిపోయారు. చీకటి పడ్డా స్కందాశ్రమానికి భగవాన్ రానందున భక్తులు కంగారు పడ్డారు. తిరిగి వారిని స్కందాశ్రమానికి రమ్మని ప్రార్థించారు. అప్పుడు భగవాన్, ఇక్కడ నన్ను దైవీ శక్తి ఉండిపోమ్మంటోంది, ఇక్కడే ఉండిపోతానని, ఇంకా నేను నా ఇచ్ఛచేతన ఇందు వచ్చి తిని కానే కాదు, పరేచ్ఛచేతనే అన్నారు. ఈ సంఘటన 1922 డిసెంబర్లో జరిగింది. ఆ కారణంగా భక్తులు భగవానులున్న చోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశమే నేడు శ్రీ రమణాశ్రమంగా వర్ధిల్లుతోంది. భగవాన్ ఆనాటి నుండి వారు నిర్యాణమయ్యే వరకు, అనగా 1950 ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం రాత్రి 8:47 వరకు, అంటే దాదాపు 27 సంవత్సరములకు పైగా అక్కడే ఉండిపోయారు. మొదట్లో సమాధిపై ఒక పాక మాత్రమే ఉండేది. తర్వాత సమాధికి ఎదురుగా ఒక పాక, దాని ఉత్తర భాగాన వంట కోసం ఒక పాక కట్టారు. స్నానాదులకు సమాధి పక్కనే ఉన్న పాలీతీర్థం, పూజా కార్యక్రమాలకు రమణతీర్థం నీరు ఉపయోగించేవారు. రమణతీర్థం వివరాలు భగవాన్ మహిమలు అన్న 8వ ప్రకరణంలో వివరించబడ్డాయి. ఆశ్రమంలో భోజనానికి ఊరి నుండి వచ్చి భక్తులు తెచ్చే పలహారాదులే కాక వారిచ్చున్నటువంటి వస్త్రు సామాగ్రితో కూడా వంట చేసేవారు. కొందరు భక్తులు ద్రవ్యాన్నిచ్చేవారు. సమాధికి ఎదురుగానున్న కుటీరంలో భగవాన్ ఉండేవారు. ఒకసారి ఒక భక్తుడు అమ్మ పోయింది అంటే భగవాన్ వెంటనే కాదు, పోలేదు, లీనమైనది, ఐక్యమైనది అని సరిదిద్దారు. ఈ విధంగా అమ్మ శక్తి మాతృభూతేశ్వరలింగం ద్వారా సజీవంగా పనిచేస్తున్నదని వెల్లడి చేశారు. ఏమి శ్రీ రమణ మహిమ! దండపాణి స్వామి అనే భక్తుడు అమ్మ సమాధి అయిన కొన్ని నెలలకు కావలసిన ద్రవ్యాన్ని సమకూర్చి ఆ సమాధి చుట్టూ ఉన్న అడవిని నరికించాడు. భూమిని సమతులం చేయించాడు. శ్మశాన మధ్యమున అమ్మ సమాధి ఉంది. జనసంచారము లేని స్థలము, అడవికి సమీపంగానూ ఉండడం వల్ల రాత్రులందు చిరుతలు కూడా సంచరిస్తుండేవి. ఆ కారణంగా ఆశ్రమం స్థాపించిన కొద్ది కాలం వరకు భక్తుల సంఖ్య పరిమితంగా ఉండేది. శ్రీ రమణాశ్రమమునందు దినచర్య. ఆశ్రమ ప్రారంభ దినాల్లో శ్రీ రమణల చేయి పడక ఏ కార్యమూ జరిగేది కాదు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి స్వామి కాలకృత్యములు తీర్చుకుని శిష్యులతో కలిసి కూరలు తరిగేవారు, పలహారము సిద్ధం చేసేవారు. చాలా కాలం ఇడ్డలలో నంజుకోవడానికి పచ్చడి, సాంబారు మాత్రమే స్వయంగా చేసేవారు. ఆ సమయంలో తాము అక్కడికి వెళ్లనవసరం లేకపోయినను ఆశ్రమ పనులలో అందరూ శ్రద్ధతో మెలగవలెనని వారి అభిప్రాయము. ఆ విధంగా కష్టపడి పనిచేయడం గౌరవప్రదమే తప్ప వేరు కాదని బోధించడమే వారి ఉద్దేశము. ఎంత స్వల్ప పదార్థమైనా సరే వృధా చేయక వంటకు ఉపయోగించి శిష్యులకు గుణపాఠం నేర్పేవారు. అసలు పాకక్రియ నేర్చుకోనివాడు చదవనివాడే కాదని స్వామి అంటుండేవారు. సరిగ్గా ఉదయం 5 గంటలకు భగవానులున్న హాలు తలుపులు తెరిచేవారు. స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు, ఆశ్రమంలో ఉన్నవారు లోనికి వెళ్లి భగవానులకు సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. వైదికులు ఉపనిషత్తులు పారాయణం చేసేవారు. కొంతమంది స్వామి సమక్షంలో ధ్యానం చేసుకునేవారు. కొందరు ప్రాభాత గీతావళి పాడేవారు. 5:30కు వేద విద్యార్థులు వచ్చి శ్రీ రమణ చర్వారింషత్ తైత్తరీయోపనిషత్తులు గానం చేసేవారు. ఆశ్రమ నిబంధనల ప్రకారం స్త్రీలు రాత్రి ఆశ్రమంలో ఉండకూడదు. అందువల్ల ఊరిలోనికేగిన స్త్రీలు ఆ సమయానికి ఆశ్రమానికి వచ్చేవారు. 6:30కు స్వామి స్నానానికి వెళ్లేవారు. అది కాగానే భోజనశాలలో ముందుగా ఇడ్లీ, కాఫీ స్వామికిచ్చేవారు. ఆ తరువాత స్వామి కొండమీదకెళ్లేవారు. ఆశ్రమవాసులు తమ తమ పనులు చూసుకునేవారు. కొందరికి పూదోట నుండి పువ్వులను తెచ్చి దండలు కట్టుపని,
ఇంకొందరికి వంటకు వలయు సామాగ్రిని ఊరి నుండి తెచ్చే విధి. శాంతమ్మాదులకు వంట పని, మరికొందరికి పశువులను చూసుకునే పని. కొందరు ఆఫీసులో, కొందరు ఆశ్రమ గ్రంథశాలలో ఉండేవారు. వేద పాఠశాల వారు త్రికాలములలో మాతృభూతేశ్వరునికి, దేవి యోగాంబకు, స్కందునికి, వినాయకునికి, శ్రీచక్రమునకు ఆగమ విధి ప్రకారము పూజలు చేసేవారు. విశేష కాలాలలో విశేష పూజలు చేసేవారు. 8 గంటలకు స్వామి మరలా హాలులోని సోఫాపై కూర్చునేవారు. భక్తులు, శిష్యులు వారి సన్నిధిలో కూర్చునేవారు. సాధారణంగా మౌనంగా ధ్యానంలో ఉండేవారు. కొంతమంది ఆ సమయంలో స్వామిపై వారు రాసిన స్తోత్రాలను వినిపించేవారు. కొందరు పాటలు పాడేవారు. కొందరు స్వామితో వాదించి తమ గొప్పతనాన్ని చాటుకోవాలని వచ్చేవారు. సాధ్యమైనంతవరకు స్వామి ఆ కాలమున మౌనంగా ఉండేవారు. సరి అయిన ప్రశ్నలైతే సమాధానమిచ్చేవారు. మరికొందరు స్వామి చింత ఆత్మవిచార ధ్యానాదులు సులభములని వచ్చేవారు. 9 అయ్యేసరికి మౌని పోస్టు తీసుకొచ్చేవాడు. దేశదేశముల నుండి వచ్చు జాబులకు మౌనిగారే సమాధానములు వ్రాసేవారు. కాని స్వామి ప్రత్యుత్తరములన్నింటినీ తిలకించేవారు. పొరపాట్లున్నా సరిదిద్దేవారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి భక్తులతో గోష్ఠి. సుమారు 11:30 గంటలకు మధ్యాహ్న భోజన కార్యక్రమం. తరువాత మధ్యాహ్నం 2 గంటల వరకు విరామము. ఆ సమయంలో స్వామి వార్తాపత్రికలు చదువుటయో విశ్రాంతి తీసుకునడమో జరిగేది. సుమారు 2:30 గంటలకు భక్తులకు టీ గాని కాఫీ గాని ఇచ్చేవారు. మళ్లీ యథాపూర్వకంగా హాలులో కొలువు. సాయంత్రం వరకు దేశ విదేశీయ భక్తులతో హాలు నిండి ఉండేది. వారిలో కొందరు సందేహ నివృత్తి చేసుకునేవారు. మరికొందరు తేజోవంతములైన వారి కనులు చూస్తూ శాంతిసాగరంలో ఓలలాడేవారు. సాయంకాలం 4:30కు స్వామి కొండ మీదకు వెళ్లేవారు. తిరిగి వచ్చిన పిదప 5:30 నుండి ధ్యాన సమయం. వర్షం లేకున్నా స్వామి బయట వసారాలలో కూర్చునేవారు. చుట్టుపట్ల ప్రశాంత స్థితి ఏర్పడేది. అనంతరము వేద విద్యార్థులు మరలా వచ్చి నమక చమకములు, పురుష సూక్తము, స్త్రీ సూక్తము పఠించేవారు. ఉపదేశసారము చదివేవారు. ఒక అరగంట విరామం తరువాత మహర్షిచే రచింపబడిన తమిళ గ్రంథపారాయణము, వేద పారాయణమగునప్పటికీ మాతృభూతేశ్వర పూజ జరిగేది. స్త్రీలు రాత్రులందు ఆశ్రమాలలో ఉండడానికి వీలులేనందున వారు భోజనమునర్చి నిద్రింప ఊరిలోనికి వెళ్లేవారు. రాత్రి 7:30కు లఘుభోజనము. తర్వాత 8:30 వరకు స్వామి సన్నిధిలో శిష్యుల గోష్ఠి. ఆ తరువాత శిష్యులు ప్రణామములు చేసి వారి వారి ప్రదేశాలకు వెళ్లేవారు. అప్పుడు స్వామి హాలు తలుపులు మూసేవారు. ప్రతి సంవత్సరంలో 3 దినములు ఉత్సవకాలంగా పాటించేవారు. ఆ దినములలో ఒకటి కృతికా దీపోత్సవం, రెండవది శ్రీరమణల జయంతి, మూడవది మాతృభూతేశ్వర మహాపూజా దినం. అతి వైభవంగా జరిగే ఆ 3 దినములందు వేలాది భక్తులతో ఆశ్రమం కోలాహలంగా ఉండేది. మన దేశముననే కాక దేశ దేశముల శ్రీరమణల కీర్తి వ్యాపించుట చేత అనేక మంది ముముక్షువులు, అధికారులు, అధికారేతరులు, ప్రఖ్యాతి పొందిన తత్వవేత్తలు శ్రీరమణలను దర్శించడం కోసం ఆశ్రమానికి వచ్చేవారు. అటుల వచ్చి స్వామి దర్శనం చేసుకున్న మొదటి పాశ్చాత్య భక్తులలో పాల్ బ్రంటన్, చాడ్విక్ మొదలైన వారు ఎందరో. వాళ్ళు శ్రీరమణలను దర్శించి వారి వారి సందేహాలను తొలగించుకునేవారు. చాడ్విక్ మాత్రం ఆ మరణాంతం ఆశ్రమంలోనే ఉండిపోయాడు. వీరే కాక ఇంకా ఎంతోమంది పాశ్చాత్యులు శ్రీరమణలచే ఆకర్షింపబడి వారి రచనల ద్వారా శ్రీరమణల వైభవాన్ని పాశ్చాత్య లోకాలకు విస్తరింపజేశారు. ఆశ్రమమునకు విచ్చేసిన దేశ విదేశీయ భక్తుల గురించి ఆయా ప్రకరణములలో వివరింపబడ్డాయి. శ్రీ భగవానుల దివ్యవాణి సంభాషణలు సందర్భానుసారంగా భక్తులకు అభయమివ్వడం, సమత్వ స్వభావం, జంతుజాలంపై గల ప్రేమ, మహిమలు, గంభీరమైన తత్వ విషయాలను చమత్కారంతో మేళవించి బోధించుట, నిరాడంబరత్వం, కరుణామయత్వం, భక్తుల క్రమశిక్షణకై అవసరమును బట్టి కోపము చూపుచుండుట, విషాద సంఘటనలు విన్నప్పుడు జ్ఞాని అయి ఉండి కూడా సామాన్యుని వలె కన్నీరు కార్చుట మొదలగు విషయములన్నీయు భక్తులనెంతో ఆకర్షించేవి. వీటి వివరములు ఆయా ప్రకరణములలో ఇయ్యబడినవి. ఆశ్రమ నిర్వహణ.
1926 సంవత్సరమున మహర్షి ఉండే హాలు, వంటపాక, దానికి ముందు భోజనశాల మాత్రమే ఉండేవి. ఆశ్రమం అభివృద్ధి పొందుతున్న తరుణంలో ఆశ్రమ వ్యవహర్తగా ఎవరుండాలన్న ప్రశ్న ఉదయించింది. శిష్యులు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోవడం మొదలుపెట్టారు. చివరకు 1930లో మహర్షి జయంతిని ఎవరూ పట్టించుకోలేదు. ఆశ్రమం నిలుచునా అని భయం ఏర్పడింది. అంత కొంతమంది పెద్దలు శ్రీ భగవానుల తమ్ముడు నిరంజనానందులే సర్వాధికారిగా ఏర్పాటు చేశారు. దానికి ఇష్టపడని కొందరు సివిల్ వాద్యములు చేశారు. ఈ ఇబ్బందులు నివారింపమని భక్తులు ప్రార్థింపగా స్వామి జస్టిస్ సుందరం చెట్టిగారిచే నిరంజనానందుల పేర పవర్ ఆఫ్ అటార్నీ, తమ అనంతరం ఆశ్రమ పాలనా విధానం నిర్దేశించే వీలునామా వ్రాయించారు. దాని ప్రకారం భగవానుల నిర్యాణానంతరం వారి సమాధి మీద స్థాపించబడు అర్చనా విగ్రహమునకు మాతృభూతేశ్వరునికి పూజలు జరిపించుచుండవలెను. ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రంగా పెంపొందవలెను. నిర్వహణం నిరంజనానందులందు, వారి తరువాత వంశపారంపర్యంగా తద్వంశము వారు చూడవలెను. ఈ విధంగా 1917లో శ్రీరమణుల వద్దకు వచ్చి తరువాత సన్యసించి నిరంజనానంద స్వామి పేరుతో ఆశ్రమ సేవ చేయుచున్న భగవానుల తమ్ముడు 1930లో ఆశ్రమ సర్వాధికారిగా నియమింపబడ్డారు. ఆ పదవిలో వారు 22 ఆశ్రమానికి సేవలు చేశారు. శ్రీ రమణాశ్రమ పరిసరముల కట్టడములు. నిరంజనానంద స్వామి సర్వాధికారిగా ఉన్న రోజుల్లో ఆశ్రమం ఎంతగానో అభివృద్ధి చెందింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో కట్టడములు నిర్మించబడ్డాయి. భక్తుల నివాసయోగ్యంగా పరిసరాలు కూడా అభివృద్ధి చెందాయి. ఆశ్రమాభివృద్ధి కట్టడములు. శ్రీ భగవానులుండుటకు ఒక పెంకుటి కప్పు హాలు, అందులో స్వామికొక సోఫా, స్వామికొక స్నానము గది, ఆశ్రమ ఆఫీసునకు గ్రంథ విక్రయశాలకు ఒక భవనము, వంటలకు భక్తులు భోజనం చేయుటకు 2 హాలులు గల ఒక పెద్ద భవనము, ఒక ఉగ్రాణ భవనము, వేద పాఠశాల భవనము, కలప నిలువ చేయుటకు ఒక గది, ఆశ్రమ గోవులుండుటకు ఒక పెద్ద గోశాల, శ్రీ రమణాశ్రమ బ్రాంచీ పోస్టాఫీసుకు ఒక గది, అలోపతిక్ డిస్పెన్సరీకి వైద్యులుండుటకు, తోటకాపరి ఉండుటకు వేర్వేరు గదులు గల ఒక భవనము, గ్రంథాగార భవనము మొదలగునవి. అంతేగాక ఆశ్రమము ఉత్తరము వైపున అనగా డిస్పెన్సరీ వెనుకగా ఒక పిట్ట ప్రహరీ గోడ, ఆశ్రమము పడమట పక్కనున్న పాలీతీర్థము బాగు చేయించుట, దాని నానుకొని ఉన్న ఉత్తర భాగంలోనున్న డిస్పెన్సరీ ముందుగల ఖాళీ స్థలంలో ఒక పెద్ద పూతోట మొదలగు నిర్మాణ కార్యక్రమములు జరుపబడినవి. పైన చెప్పిన ఆశ్రమాభివృద్ధి కార్యక్రములే కాక మరొక బృహత్తర నిర్మాణ కార్యక్రమం కూడా ఉంది. అదే అమ్మ అలగమ్మ సమాధి పైన గుడి. మాతృభూతేశ్వరాలయం దానికి ముందు భాగంలో భగవానులుండుటకు ఒక పెద్ద హాలు, ఆ హాలులో శ్రీ భగవాన్ కొరకు సోఫా మాదిరిగా ఒక నల్లరాతి కట్టడము కట్టుట, ఆ కట్టడము 1939లో ప్రారంభించి సుమారు 3 లక్షల వ్యయంతో 1949 ఫిబ్రవరి నాటికి దాదాపు పూర్తి చేసి మార్చి 17వ తేదీ కుంభాభిషేకం చేశారు. మాతృభూతేశ్వరాలయ నిర్మాణమునందు నిరంజనానంద స్వామివారు చూపిన ఉత్సాహం వర్ణనాతీతం. భక్తుల సౌకర్యమునకు కట్టడములు. ఆశ్రమంలో పురుషులకు స్త్రీలకు ప్రత్యేక అతిథిశాలలు, స్నానపు గదులు కట్టబడ్డాయి. ఆశ్రమ నియమాల ప్రకారం రాత్రులు స్త్రీలు ఆశ్రమంలో ఉండరాదు కనుక స్త్రీలు పగలు మాత్రమే అతిథిశాలలో ఉండేవారు. పైన పేర్కొన్న కట్టడములన్నీ భక్తులు తమకు తాముగా ఇచ్చిన ద్రవ్యం, భూరి విరాళములు, ఆశ్రమ గ్రంథములను విక్రయించగా వచ్చిన ధనముతో కట్టబడినవి. ఈ విధంగా నిరంజనానంద స్వామి సర్వాధికారి అయిన తరువాత జరిగిన నిర్మాణము అత్యద్భుతము. ఇవిగాక ఆశ్రమ ఆవరణలో భక్తులు చాడ్విక్, దేవరాజు మొదలియారు, రామయోగి, రామరెడ్డి మహర్షికి దూరంగా ఉండుటకు ఇష్టపడక వేర్వేరు గదులు నిర్మించుకొనిరి. పరిసరముల వృద్ధి. ఆశ్రమం నెలకొల్పిన మొదటి రోజుల్లో భక్తులు ఉండడానికి తగిన వసతి లేనందున ఆశ్రమానికి పడమటనున్న
పలాకొత్తు అనే తోటలో భక్తుల వసతి ఏర్పాట్లు చేసుకునేవారు. ఆ విధంగా ఏర్పాట్లు చేసుకున్న వారిలో ప్రథములు గణపతిముని, రామస్వామి పిళ్ళై. ఆశ్రమము అభివృద్ధి జరుగుచున్న కొలది భక్తుల కుటీరములు ఎక్కువైనవి. భక్తులు బివి నరసింహస్వామి, పాల్ బ్రంటన్, బౌద్ధ భిక్షువు ప్రజ్ఞానంద, మునగాల వెంకటరామయ్య, మురగనార్ మొదలైన వారెందరో కుటీరములు కట్టుకొనిరి. భక్తుడు రంగస్వామి గౌండరు ఆశ్రమానికి సమీపంలోనున్న స్థలాన్ని కొని భక్తులు ఇండ్లు కట్టుకుని ఉండుటకు విక్రయించాడు. ఆ స్థలాలలో అనేక ఇండ్లు వెలసాయి. అటు పిమ్మట రాజు చెట్టియార్ కాంపౌండులో భక్తుల గృహ నిర్మాణములు జరిగాయి. పాశ్చాత్య భక్తులుండుటకు తగు వసతి సదుపాయములు లేనందున వారి కోసం బెంగళూరు వాస్తవుడైన అరవింద బోస్ అను భక్తుడు పలాకొత్తునకెదురునుగా రోడ్డుకి దక్షిణ వైపున విశాల ప్రదేశములను కొని మహాస్థానమని పేరిడి 4-5 కుటీరములు నిర్మించాడు. అందొకటి తన కొరకు ఉంచుకొనెను. దానిని చూసి మాక్ ఇవర్ అనే పాశ్చాత్య భక్తుడు మహాస్థానమునకు తూర్పున అట్లే 3 కుటీరములు నిర్మించెను. స్వామిని దర్శించడానికి వచ్చిన సంస్థానాధీశ్వరులుండుటకు గాను మోర్వి మహారాజు ఆశ్రమ ముందుండు రోడ్డునకు దక్షిణ వైపున ఒక సౌధమును నిర్మించెను. అదే మోర్వి గెస్ట్ హౌస్. ఆ విధంగా మహాస్థాన పర్యంతం భక్తుల నివాసములతో నుండి శ్రీ రమణ నగరము ఆవిర్భవించింది. సుందర రమణ మందిరముల ఆవిర్భావము. సర్వాధికారిగా నిరంజనానంద స్వామి వనర్చిన మరి 2 ముఖ్య కార్యములు గలవు. అందు మొదటిది అప్పులు తీర్చు నిమిత్తము ఎప్పుడో అమ్ముడుపోయిన తిరుచుళి అందలి వారి స్వగృహమునకు భక్తుల సహాయంతో 1944లో కొని శ్రీరమణుల ఆజ్ఞ ప్రకారం దానికి సుందర మందిరమని పేరు పెట్టారు. అందు శ్రీవారి చిత్రపటము, వారి తల్లిదండ్రుల చిత్రపటములను ప్రతిష్ఠించిరి. రెండవది మధురలో స్వామి ఆత్మసాక్షాత్కారము పొందిన భవనమును వనపర్తి రాజా సహాయంతో కొని దానికి రమణ మందిరమని పేరు పెట్టారు. అందు శ్రీరమణుల చిత్రపటముంచిరి. నిత్య పూజలతో ఇవి 2 దేవాలయములయ్యాయి. నిరంజనానందుల క్రియాశక్తికి ఇంతకు మించిన నిదర్శనము ఏమీ కావలెను? ఓం నమో భగవతే శ్రీరమణాయ.